people who are not familiar with my channel, hi, I'm Suhani. నా వీడియోస్ అసలు ఫేమసే అవ్వవు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నేను రోజు కాలేజ్కి వెళ్తూ కంటెంట్ క్రియేట్ చేస్తా. కాలేజ్కి ఎప్పుడో ఒకసారి వెళ్తా. కంటెంట్ ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేస్తా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ డైలీ రొటీన్ అడుగుతున్నారు. ఓ రొటీన్ అంటే రోజు ఒకటే రొటీన్ ఎలా చేస్తారు? ఓకే, నా హాలిడేస్ గురించి చెప్తా. ఎందుకంటే రోజు ఒకటే రొటీన్ చేయలేం కదా. మార్నింగ్ 9కి 10కి అట్లా లేస్తాను. లేచిన వెంటనే ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తా. మీమ్స్ మంచిగా వస్తే కంటిన్యూ చేస్తా, లేదంటే బెడ్ దిగి బ్రష్ చేస్తా. సాహసం అనే చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ చేసి బాతింగ్ తర్వాత ఫోన్ మీదే గంటలు గంటలు ఉంటా. తిండి మర్చిపోయి కూడా ఫోన్ మీదే గంటలు గంటలు ఉంటా. ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినాక అమ్మ ఏం చేస్తుందో చూస్తా. అమ్మ ఏం చేస్తుందో అది చెడగొడతా. ఇది మొత్తం మా అమ్మ వర్షన్. నేనైతే అస్సలు ఇలా చేయను. నా వర్షన్ చెప్తా. మార్నింగ్ 6కి లేచి అలా దుప్పటి తీసి అలా గాలి పీల్చుకొని. మేడం 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 అంత డీటెయిల్గా వద్దు, కట్టే కొట్టే తెచ్చే అలా చెప్పండి చాలు. అలా అంటావా? మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బాతింగ్ చేసి నా పనులన్నీ చూసుకొని కాసేపు చదువుకొని కాసేపు పడుకొని ఇంతే ఉంటుంది. దీనికి డే రొటీన్ ఎందుకు? మీ హాబీస్ గురించి కొంచెం. నాకు ఖాళీ టైం ఉంటేనే కదా. ఓకే, నేను కంటెంట్ క్రియేట్ చేస్తా, అది మీకు తెలిసిందే. అది కాకుండా డ్రాయింగ్, పెయింటింగ్, పికాసో అంతా కాకపోయినా పర్లేదు, కానీ నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తా. ఫ్రీ స్టైల్. నేను బుక్స్ బాగా చదువుతా, కానీ నిద్ర వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. నాకు తెలిసి అన్ని హాబీస్ ట్రై చేసా, కానీ ఏ హాబీ కూడా నా హాబీస్కి క్వాలిఫై అవ్వలేదు. ఇప్పుడు అలాగే ఉంటుందా? అసలు నువ్వు ఏ కంటెంట్ చేస్తావు యూట్యూబ్లో? మంచి క్వశ్చన్, కానీ అడగాల్సింది కాదు. స్కిప్ కొడితే అరే తుప్పా చదవా. నా ఛానల్లో స్పెసిఫిక్గా ఆ కంటెంట్ ఈ కంటెంట్ అని కాదు, ఏది నచ్చితే అదే చేస్తా. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా లైఫ్ చాయిసెస్, నా లెసన్స్ అన్నీ పెడతా. మీకు చాలా బాగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక హాబీ గుర్తుకొచ్చింది. నేను వాటర్ తాగుతూనే ఉంటా, మామూలుగా కాదు, వాటర్ తాగుతూ వాష్రూమ్లోనే కూర్చుంటా. ఏదో తేడాగా ఉందేంటి? అది హాబీయా? ఇట్స్ క్వాలిఫైస్ యాజ్ ఎ హాబీ. మీ లైఫ్లో ఫిలాసఫీ ఏంటి? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చెప్తాగండి. భూమి మీదకి ఎలా వచ్చినా కానీ రిచ్గానే పోవాలి. కేజీఎఫ్ సినిమాలో అది. ఓకే, నా ఫిలాసఫీ కూడా అదే. ఏమంటే ఇష్టం అంటే అదే క్వశ్చనా? నాకు మనుషుల్ని విసిగించడం అంటే ఇష్టం, వాళ్ళని ఇరిటేట్ చేయడం అంటే ఇష్టం, వాళ్ళ మీద కుల్లి జోకులు వేసుకొని నవ్వడం అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా నేను వాళ్ళకి చెప్తా చెప్తా అని చెప్పకుండా పారిపోవడం అంటే చాలా చాలా ఇష్టం. సైకోలా ఉందే. నువ్వు ఏ సాంగ్కి వైబ్ అవుతావు? టేలర్ స్విఫ్ట్, ద చార్లీ పుట్, ద వీకెండ్, అషర్. నేను చాలా డీసెంట్ అండి, అలాగే ఇంట్రోవర్ట్ కూడా. పక్కన వాళ్ళని అస్సలు విసిగించనండి. నాకు అడగాలంటే ఇబ్బందిగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే పార్ట్ 2 చేస్తానే. ఓకే.